బుధ గురువారాలు బెటర్ అనమాట అక్కడ. అలా చెప్పేవాడిని నేను. మొన్న శ్రీకాళహస్తి వెళ్ళా నేను. విచిత్రం ఇంకోటి అక్కడ అక్కడ మరీ నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. అదేది మృత్యుంజయాభిషేకం ఏదో చేయించాం. టికెట్లు అయిపోయినాయి ఆన్లైన్లో అయిపోయినాయి అన్నారు. పరుగులు పెట్టుకుంటూ అంతా తీరా చూస్తే లోపలికి వెళ్ళాక మా ఫ్యామిలీ తప్పించి ఎవరు లేరు. 10 టిక్కెట్లట అభిషేకానికి. అంటే 10 కుటుంబాలు నడవచ్చు. అంతే. కానీ అయిపోయినాయి అని ఆన్లైన్లో చెప్తున్నారు, ఎవరు లేరు. తర్వాత మళ్ళీ వేరే స్టాఫ్ ద్వారా ఆ టికెట్లు తీసుకుని వెళ్ళామన్నమాట. లేవు అయిపోయినాయి అని చెప్పాక సీన్ కట్ చేస్తే ఇది. అంటే ఏం జరుగుతున్నది ఇక్కడ వేరు, అక్కడ నాకు అప్పుడు ఎవరు లేకపోవడం ఏంటండి అంటేను ఆ పంతులు గారు చెప్పారు బుధ గురువారాలు తక్కువ ఉంటుందండి రష్ అనేసి. రష్ తక్కువ ఉంటుంది బుధవారాలు గురువారాలు, తిరుపతి అయినా అంతే అనమాట. ఇలాంటప్పుడు క్రిస్మస్ వచ్చిందంటే ఇప్పటి నుంచి బిగిన్ అనమాట. సంక్రాంతి వెళ్ళే 2 రోజుల దాకా హడావిడి ఉంటుంది. ఇది ఉద్యోగికి తెలుసు, మరి యాజమాన్యానికి తెలియకపోవడం ఏంటి? అప్పటికప్పుడు పరుగులు పెట్టి వాళ్ళందరూ రావడం ఏంటి? రాగానే తోపులాట ఏంటి? కొత్త చైర్మన్ గారు వచ్చిన తర్వాత సార్ చాలా మార్పులు చేస్తున్నామని చెప్పారు. స్వయంగా ఆయన ముందు మీకు గుర్తుంటే నాయుడు గారు ఆ క్యూ లైన్ల భక్తులు క్యూ లైన్లు కూడా పరిశీలించిన ఆ వీడియోలు ఫోటోలు కూడా అప్పట్లో బాగా వైరల్